సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతుందన్నారు. భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడి సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తుంది. ఈ కార్యక్రమం లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరుగుతుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు సీఎం. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, మరొకసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నారు సీఎం. అయితే ఇటీవల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు 2025 సీఎం సతీమణికి భువనేశ్వరి ఎంపికయ్యారు. అయితే ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 4వ తేదీ విశాఖలో జరిగేటువంటి కార్యక్రమానికి కూడా హాజరు 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్ కి కూడా హాజరు కావాలని కొంతమంది పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. అయితే ఈ 4వ తేదీన జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అందుకోబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలతోటి భేటీ అవుతారు. అలాగే లండన్ నుంచి పారిశ్రామికవేత్తలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తర్వాత నవంబర్ 6వ తేదీన తిరిగి ఏపీకి రానున్నారు వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.